గురుభ్యో నమః. శ్రీ మాత్రే నమః. ధర్మరాజు యొక్క స్వభావాన్ని మరొక కోణంలో ఆవిష్కరించుకుంటూ తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ ధర్మరాజు యొక్క అసలు పేరు యుధిష్ఠిరుడు. అతని ప్రవర్తన వలనైతేనేమి, అతని యొక్క జన్మ విశేషాలను తెలిసినటువంటి వలనైతేనేమి, ధర్మరాజు అనే పేరు ఇతనికి సార్థకమైంది. ఈ ధర్మరాజు యొక్క తల్లిదండ్రులు కుంతీదేవి, పాండురాజు. ఈ కుంతీదేవికి చాలా చిన్నతనములోనే ఒక వరాన్ని పొందింది. ఈ వరము ద్వారా ఆవిడ ఏ దేవతాస్వరూపాన్ని మంత్రబద్ధంగా ఆరాధన చేస్తుందో ఆ దేవతాస్వరూపుడు ప్రత్యక్షమై ఆవిడికి తన అంశలతో కూడినటువంటి పుత్ర సంతానాన్ని ప్రసాదిస్తాడు. పాపము చాలా చిన్నతనంలో ఈ వరము వలనే ఆవిడ కర్ణుడికి జన్మనిస్తుంది. అది వేరే కథ అనుకోండి. ఈ వరము విషయము తెలిసినటువంటి పాండురాజు ఒకరోజు కుంతీదేవితో, లలితాంగి ఎల్ల లోకంబులు ధర్మమునందు నిలుచు బొలుపుగా ధర్మం దలపుము యాతడి మరి వేల్పుల లోపల పెద్ద ధర్మమున సత్యమునన్. ఓ కుంతీదేవి, లోకాలు అన్నీ కూడా ధర్మానికే పెద్దపీట వేస్తాయి. నీవు కూడా మనసులో ఆ ధర్మదేవతను ఆరాధిస్తూ అతని అంశలతో కూడినటువంటి పుత్ర సంతానాన్ని పొందుము అని సలహా ఇస్తాడు. ఈ పాండురాజు సలహా మేరకు కుంతీదేవి ధర్మదేవతను ఆరాధించి అతని అంశలతో కూడినటువంటి పుత్ర సంతానాన్ని పొందుతుంది. అతడే మన యుధిష్ఠిరుడు లేక ధర్మరాజు. ఇలాగా ధర్మరాజు ధర్మ నిరతుడుగా ఉండడానికి అతనికి జన్మకు కారణమైనటువంటి ఆ వరము కారణమైతే, అలాగ ఆ వరము ద్వారా పుత్ర సంతానాన్ని పొందమని ప్రేరేపించినటువంటి పాండురాజు కూడా ఒక కారణంగా మనం పేర్కొనవచ్చును కదా. శ్రీ మాత్రే నమః. స్వస్తి.